హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు సెల్ ఫోన్ కవర్ ఎలా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు, ఈజీగా సింపుల్గా మనం ఎలా గిఫ్టింగ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు అన్నది వ్లాగ్లో షేర్ చేస్తాను. మనం సెల్ ఫోన్ కవర్ అనేసరికి ఆన్లైన్లో చూసి కొనుక్కోవడమో లేకపోతే బయట ఏదో కలర్ చూసి కొనుక్కోవడమో మనం చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుని ఫ్రెండ్స్కైనా సరే, మనకి గిఫ్టింగ్ పర్పస్కైనా సరే, ఇలా గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే రకరకాలుగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైన్, మనకు కావాల్సిన డిజైన్ ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను. మనం కస్టమైజ్ చేసుకున్నప్పుడు మనం ఫొటోస్ అయినా సరే, దానికి ఏదైనా డిజైనింగ్ అయినా సరే, మనం ఈజీగా ఏది కావాలంటే అది ఇంట్లో మేము ప్రిపేర్ చేసి మీకు ఇస్తామండి. మీలో ఎవరికైనా ఇది ఇంట్రెస్టెడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, దానికి కాంటాక్ట్ అయితే మేము మీకు ఏ డిజైన్ కావాలంటే అది చేసి ఇస్తామండి. ఇప్పుడైతే మేము ఎలా చేస్తున్నాము ఏంటి అన్నది మీకు సింపుల్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒకటి చేసి చూపిస్తాను. అలాగే మీకు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు అన్నాను కదా. కస్టమైజ్ చేసుకోవడానికి మీ ఫొటోస్ అయినా సరే, మీ ఫ్యామిలీ మెంబర్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి మెమరబుల్గా ఉండే ఏ థింగ్ అయినా సరే దీనికి యాడ్ చేసుకుంటూ దీన్ని ఈ ప్రాసెస్లో మేము ప్రిపేర్ చేసి మీకు ఇస్తాము. ఇప్పుడు చూసారు కదా, మనకు ప్లెయిన్ సెల్ కవర్ మీద మనం ఎంత అందంగా డిజైన్ చేసుకోవచ్చు అన్నది మేము చేసుకుంటున్నది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏదైనా మీకు ఇంట్రెస్ట్గా ఉన్నది అనుకుంటే, పలానా డిజైన్ మీకు నచ్చింది అనుకుంటే అది కూడా కస్టమైజ్ చేసి ఇస్తాము. మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి మనం దాన్ని చేసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు మనకు కావాల్సినవి అన్నీ తెచ్చుకుని ఇలా మనం ఒక్కొక్కటి దీనికి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా చేసుకుంటూ ఉండాలి. సెల్ ఫోన్ కవర్ అనేసరికి రకరకాలుగా ఉంటాయి కదండి, కానీ మనకి స్పెషల్గా గిఫ్టింగ్ పర్పస్కి అట్రాక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటివి కొన్ని యూస్ చేసుకుంటూ మనం చాలా అందంగా తయారు చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు నేను చూపిస్తున్నాను. నేను దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఏదైనా సెల్ ఫోన్ కవర్కి ఇలా కస్టమైజ్ చేసుకోవాలి అని అనిపిస్తే మీరు ఆ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు. నేను ఇచ్చిన డీటెయిల్స్, ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు చూసారు కదా, ఇలాగ మనకు కావాల్సిన ఫోటో అయినా సరే, ఇలా మనకు కుందన్స్ అన్నీ ఉంటాయి కదా, దాంతో అయినా సరే, ఉట్టి పెయింట్తో అయినా సరే, రకరకాలుగా ఇందులో తాంజూర్ పెయింట్స్ అని కూడా మనకు వస్తూ ఉంటాయి కదా, అలా కూడా మనం వేసుకోవచ్చు. ఏదైనా రకరకాల మనకి పిక్చర్స్ అయినా సరే దాన్ని కూడా కస్టమైజ్ చేసి ఇస్తామండి. ఇప్పుడు ఇలా చూసుకున్నారు కదా, ఇది కస్టమైజ్ చేయడానికి మనకి మేమైతే ఒక ఫోటో తీసుకున్నాము. మన ఇష్టమేనండి. మన కస్టమైజ్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మనకి నచ్చిన డిజైన్ మనం వేసుకోవడం అని అర్థం అండి. అది ఇలా సెల్ ఫోన్ కవర్ మీద మనకి నచ్చింది ఇలా మనం ప్రిపేర్ చేసుకుని ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్కి ఇస్తే అది ఎక్కడా లేని మోడల్ అయితే చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఎక్కడ చేయించారు ఏంటి అని మళ్ళీ అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకైనా సరే, ఎవరికైనా చాలా మోడల్ కొత్తగా ఉండాలి, సెల్ ఫోన్ కొత్తగా ఉండాలి అని అనిపించినా సరే ఇలా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. నేను డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్లో ఇస్తానని ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఒక ప్లెయిన్ సెల్ ఫోన్ కవర్ అయితే మేము తీసుకున్నాం, ట్రాన్స్పరెంట్ కవర్ అయితే తీసుకున్నాము. దానికి ఇలాగా కుందన్స్ అవి అంటించుకుంటూ మనం ఫొటోస్ని కూడా మధ్యలో ప్రిపేర్ చేసుకోవచ్చు, మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనకి ఎవరి ఫోటో కావాలన్నా వాళ్ళది పెట్టుకోవచ్చు. తర్వాత రకరకాల మనకి దేవుడు బొమ్మలు అవి ఉంటాయి, అవి చేయించుకోవచ్చు. లేదు మాకు ఉట్టి ప్లెయిన్ కలరే కావాలి అనుకున్నా చేయించుకోవచ్చు. నేను ఇందులో 2 డిజైన్స్ అయితే మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తున్నానండి. ఇప్పుడు చేస్తున్న డిజైన్ ఒకటి, చేసిన డిజైన్ ఆల్రెడీ ఉంది, అది కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే ఆ డిజైన్ కూడా మీకు ఉంటుంది. అది ఓషన్ డిజైన్ అండి. ఇప్పుడు ఇదైతే కుందన్స్ అవి కదా, కొంచెం లుక్ అది మనకి కుందన్స్ అంటే మనకి లుక్ అది మనకి ఎలా ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఇది కూడా ఒక కొత్త డిజైన్ అనండి. ఇలాంటి సెల్ ఫోన్ కవర్లు మనకు మామూలుగా ఎక్కడ మార్కెట్లో దొరకవు. అలాంటి డిజైన్స్ అన్నీ కూడా కస్టమైజ్ చేసి మీకు ఇస్తామండి. ఇప్పుడు చూసారు కదా, మనం ఇలా అన్ని రకాలు మన డిజైన్ అంటే మీరు ఏదైనా మీకు ఒక ఓన్ ఐడియా ఉన్నా అది ఫోటో తీసైనా మాకు ఇవ్వచ్చు. అది ఇలా మాకు ఎక్స్ప్లెయిన్ చేసైనా ఇవ్వచ్చు. లేదు మీకు కావాల్సిన డిజైన్ మీరు గీసి ఇచ్చినా ఇలా చేసుకోవచ్చండి. అలా కూడా చేసుకోవచ్చు. ఇది మనకి ఎలా కావాలంటే అలా చేసి ఈజీగా మనకి అప్పటికప్పుడు మన గిఫ్టింగ్ పర్పస్కి ఏది మనకి స్పెషల్గా అనిపించాలి అని అనుకుంటున్న వాళ్ళకి ఇది షేర్ చేస్తున్నాను, ఇది ఉపయోగపడుతుందని చెప్పి. ఇప్పుడు చూసారు కదా, కుందన్స్ మనం ఒకటి చిన్నది ఒకటి పెద్దది రకరకాలుగా ఇలా అంటించుకుంటూ మొత్తం సెల్ ఫోన్ కవర్ని అంతా కూడాను, ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని అంతా కూడాను మనం కొత్తగా తయారు చేసుకున్నట్టు అయిపోతుందండి.
చాలామంది సెల్ ఫోన్ కవర్లు అనేసరికి వెనకాల స్టిక్కర్లని రకరకాలు కూడా అంటించుకుంటూ ఉంటారు కదా. దీంతో పాటుగా అది కూడా మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చండి. దానికి కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏదైనా నచ్చిన డిజైన్ అయినా, నచ్చిన స్టిక్కర్ అయినా సరే, నచ్చిన ఇలా కుందన్స్తో అయినా సరే, నచ్చిన తాంజూర్ పెయింట్స్ అని ఇప్పుడు ఉంటాయి కదా, కుందన్స్లో చిన్న పెయింట్, దీంతో చిన్న కుందన్స్తో దాన్ని కూడా తయారు చేసుకోవచ్చు. తాంజూర్ పెయింట్తో కూడా ఇది రకరకాలుగా కూడా ఈ సెల్ ఫోన్ కవర్ని ప్రిపేర్ చేసి ఇస్తామండి. ఇప్పుడు చూసారు కదా, ఇది ఒకటి నేను ఎగ్జాంపుల్ ఈ మోడల్ చూపించాను. ఇందులో రకరకాలు మనం తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్కటి మనకి నచ్చినట్టు మనకి టేస్ట్ ఉంటుంది కదా, ఒక టేస్ట్ ఉంటుంది మనకి, ఇలా ఉండాలి అని కొన్ని అనిపిస్తూ ఉంటుంది కదా, అలా కూడా ఇది తయారు చేసుకోవడానికి ఇది చూపిస్తున్నానండి. అంటే మనకు ఒకటి చూపిస్తే మీకు ఐడియా వస్తుందని ఉద్దేశంతో నేను ఫస్ట్ ఇది తయారు చేస్తున్నది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్కటి మనం మనకు నచ్చినట్టు మన మోడల్కి తగ్గట్టు ఇలా అయితే స్టిక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు ఈ డిజైనే కాదండి, ఇంకా రకరకాల డిజైన్ కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అది మేము చేసి ఇస్తాం మీకు, ఎలా కావాలంటే అలాగా. నేను దీని ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు అన్నీ కూడా ఇస్తాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వచ్చండి, అప్పుడు ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఇప్పుడైతే ఇంకొక కుందను మనకి ఎక్కువ తక్కువ చూసుకుంటూ మొత్తం ఇలా పైన కింద కూడా ఇలా స్టిక్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూసారు కదా, మనకు ఒక లుక్ అయితే వచ్చేస్తుంది. పాత సెల్ ఫోన్ కవర్కి మనం దీన్ని మార్చడానికైనా సరే, మనకి రేర్గా దొరికే డిజైన్ మనం పెట్టుకోవాలి అన్నా సరే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అనుకుంటాం కానండి, అది కళ్ళల్లో కళ్ళు పెట్టి మనం అంటించుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ మనం అలా స్కిప్ చేయడానికి ఉండదు. అందులోనూ మన టేస్ట్కి తగ్గట్టు మనకి రకరకాలుగా మనం ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేమైతే పైన కింద ఇలా డిజైన్ వేస్తాం. కావాలంటే మొత్తం ఇంకా ఎక్కువ కూడా కుందన్స్ అంటించుకోవచ్చు. మధ్యలో ఇంకేదైనా రంగు మిక్స్ చేసుకొని కూడా మనం వేసుకోవచ్చు, లేకపోతే ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటే కాదని చెప్పాను కదా, ఇంకైతే లాస్ట్లో మీకు ఇంకో డిజైన్ కూడా చూపిస్తానండి. అది కూడా బాగా వచ్చింది. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడైతే ఇంకా చూసారు కదా, ఈ సెల్ ఫోన్ కవర్కి అయితే ఇలా డిజైన్ వేసుకుని ఇలా ఒక్కొక్కటి ఇంకా స్టిక్ చేసుకుంటూ, దీనికి మధ్యలో మనం కావాలంటే ఏదైనా ఫ్లవర్స్ అయినా సరే, స్టిక్కర్స్ అయినా సరే, రకరకాలుగా మన నేమ్స్తో అయినా సరే అది కూడా మన డిజైన్ మన ఇష్టంగా మనం ప్లాన్ చేసుకుని చేసుకోవచ్చండి. ఎందుకంటే నేను ఇప్పుడైతే వీడియోలో కొంచెమే నాకు చూపించగలను కాబట్టి ఇది నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. డిజైన్స్ అనేసరికి రకరకాలుగా ఉంటాయి కదా, అలా కూడా మనం చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను. ఇలా కూడా అవుతుంది అన్నది. ఎందుకంటే ఇది గిఫ్టింగ్ పర్పస్కి చాలా బాగుంటుందని చెప్పాను కదా. ఎక్కడా లేని మోడల్ అనేసరికి కొంచెం కొత్తగా ఫీల్ అవుతూ ఉంటారు, బాగుందని అనిపిస్తూ ఉంటుంది, మనకి గిఫ్టింగ్ కూడా బాగుంటుందని అనే ఉద్దేశంతో ఇది మేము ఇప్పుడు స్టార్ట్ చేసింది మీకు చూపిస్తున్నామండి. ఇలా కూడా ఉంటుంది అన్నది. చూడండి, ఇప్పుడు మొత్తం మనం ఒక రేర్గా ఇలా పైన కింద ర్యాండమ్గా మొత్తం చిన్నవి పెద్దవి అన్నీ కలుపుకొని ఇలా అంటించేసుకున్నాం కదా. దీనికి మధ్యలో కలర్స్ ఏదైనా వేద్దామని ఉద్దేశంతో వేరే కలర్ అయితే తీసుకుంటున్నాము. దీనికి మధ్యలో ఫొటోస్ చెప్పాను, స్టిక్కర్స్ చెప్పాను, దేవుడు బొమ్మలైనా, మనకి తాంజూర్ పెయింటింగ్ అయినా సరే రకరకాలుగా మనం చేసుకోవచ్చు ఈ కవర్లోనే. అది ఎలాగని ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఇది మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఇంకా డిజైన్ అయితే ఫిల్ చేసుకోవడానికి ఇంకో కలర్ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు రకరకాల ఆర్ట్స్ మనం చూస్తున్నాం, నెయిల్ ఆర్ట్ అని చూస్తున్నాం. అంత చిన్న నెయిల్లో కూడా మనకు ఆర్ట్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది కదా. అలాంటిది మన నిత్య జీవితంలో సెల్ ఫోన్ ఒక భాగం అయిపోయింది కదా. దానికి రకరకాలుగా మనం చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది. సెల్ ఫోన్ అనేసరికి మనం రోజు క్యారీ చేసుకుంటున్న దాంట్లో ఒకటి కదండి, ఎప్పుడు మనం వదలకుండా పట్టుకుంటూనే ఉంటాం. అలాంటిది ఎవరికైనా ఇప్పుడు గిఫ్టింగ్ పర్పస్కైనా సరే రకరకాలుగా మనం యూజ్ చేసుకోవడానికి ఇది చాలా ఎక్కువే అయిపోయిందండి వాడకం. మనం దానికి కొంచెం స్పెషల్గా ఇలా చేస్తే బాగుంటుందనే ఐడియా థాట్తో ఆ ప్రాసెస్ని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, మధ్యలో ఉన్న డిజైన్ని ఇలాగా బ్లో అవుట్ చేస్తూ దాన్ని కూడా కొంచెం ఎలివేట్ చేస్తూ ఇది ఆరిపోయాక రేపు మీకు చూపిస్తాను, ఇంకా బాగుంటుందండి. ఇప్పుడైతే ఇంకా పదునుగా ఉంది కదా, పదునుగా ఉన్నప్పుడు మనకు తెలీదు. ఇలా మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగే మనం ఓషన్ డిజైన్ కూడా మేము వేసుకొని చూసుకున్నామండి, అది బాగా వచ్చింది. మా ఓన్గా మేము మా ఓన్ పర్పస్ కోసం ప్రిపేర్ చేసుకున్నది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు చూసారు కదా, ఈ కలర్ని మనం అటు ఇటు కుందన్స్ అంటించుకుంటూ మధ్యలో ఈ కలర్ని అయితే స్ప్రెడ్ చేస్తున్నాము. ఇప్పుడు
దీనికి ఒక స్కిల్ కూడా ఉండాలండి. అది మనకు వేసే స్కిల్ ఉండాలి, ఓపిక ఉండాలి, అన్ని రకాలునండి. దాన్ని డిజైన్ చేసే ఇది కూడా ఉండాలండి, టాలెంట్ కూడా ఉండాలి. ఉట్టిదే అంటించడమే కదా అని అనుకుంటే కూడా పొరపాటు. కూర్చుని ఒక అరగంట గంట దానికోసం స్పెండ్ చేస్తేనే డిజైన్ మనకి బాగా వస్తుందండి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా అంటించేసినా మనకి అది బాగా రాదు, మళ్ళీ కవర్ పాడైపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఓపికగా మనం ఏ కలర్ వేయాలి, ఎలా మ్యాచ్ అవుతుంది, ఎలా మనకి కాంబినేషన్ ఎలా బాగుంటుంది అన్నది కూడా మనం ఆలోచించుకుని వేస్తేనే దాని లుక్ అయితే బాగుంటుందని అనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇంకా ఈ కలర్, ఇది లైట్ పీచ్ కలర్ అయితే దీనికి డిజైన్ అయితే వేసుకుని ఇలా కలర్ అయితే పెట్టుకుంటున్నాము. నేను చెప్పాను కదా, ఫొటోస్ మనకి మెమరబుల్ ఫొటోస్ అయినా సరే ఏదైనా ఉన్నా సరే నేనైతే ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో అయితే పెట్టుకున్నామండి. అది మధ్యలో మనం ప్రిపేర్ చేసుకోవడానికి పెట్టుకున్నాము. లేదు మనకు ఖాళీగా ఇలా వదిలేయాలంటే వదిలేయచ్చు, దేవుడు బొమ్మలు కావాలంటే పెట్టుకోవచ్చు, మన ఇష్టమే. మనం గిఫ్టింగ్ పర్పస్ కావాల్సిన బ్రైడల్ ఉంటారు కదా, వాళ్ళ బ్రైడల్ అంటే మనకి పెళ్ళిళ్ళ కోసం వాడుతున్నప్పుడు ఇద్దరు ఫొటోస్, మనం పెళ్లి కొడుకు ఫోటో పెళ్లి కూతురు ఫోటో కూడా మనం ఇలా యాడ్ చేసుకుంటూ ఇవ్వచ్చు. దీంట్లో మనకి అదే బాగా స్పెషల్గా తయారు చేయొచ్చండి. దీంట్లోనే వాళ్ళ ఫొటోస్ ఉన్నా కూడా మనం ఇందులో యాడ్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. అంటే మనకి సారీలోను దాంట్లోనూ పెడుతూ ఉంటారు కదా, మనం ఇచ్చినప్పుడు అలా పెట్టుకొని కూడా ఇవ్వచ్చండి. మెయిన్ పెళ్ళిళ్ళు, పేరెంట్ కాలైనా సరే, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే, ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికైనా సరే ఈ కవర్ని ఇలా తయారు చేసి ఇవ్వడం వలన వాళ్ళు ఇంకా ఎక్కడా లేని మోడల్ అనుకుంటూ సంతోషిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫోటోని వాళ్ళు మనం కస్టమైజ్ చేసి ఇచ్చినప్పుడు అది చూస్తే ఆనందంగా ఉంటుంది కదా. ఇలా నాదైతే పాత ఫోటో అయితే ఉందండి, దాన్ని ఇలా మిడిల్లో పెట్టి కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు ఫోటో అక్కర్లేదండి, మాకు నార్మల్గా అదే నచ్చింది అన్నా సరే మనం అలా కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫోటో ఎగ్జాంపుల్ కోసం మీకు చూపించడానికి ఇలా పెట్టానండి. అంటే ఇలా కూడా పెట్టచ్చు అని. ఇలాగే బ్రైడల్వి ఉంటాయి కదా, అంటే మొగుడు పెళ్ళానివి, లేకపోతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురువి అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. లేకపోతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మన అమ్మ నాన్నల ఫోటో ఏదైనా సరే అలా చేసుకోవచ్చు అన్నది ఇప్పుడు మీకు చూపించాను. చూసారు కదండి ఇవాళ వీడియో. ఇందులో కస్టమైజ్ చేసుకోవడానికి ఫుల్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం మర్చిపోకండి. నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబరు, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. మీరు ఎంచుకున్న డిజైన్ బట్టి, మోడల్ని బట్టి కూడా మీకు డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందండి. అంతేనండి ఇవాళ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, ఇంకో డిజైన్ కూడా ఉంది చూపిస్తాను అన్నాను కదా. ఇదైతే మాకు ఒక డిజైన్ ఇప్పుడు మేము తయారు చేసింది అయితే ఇలా వచ్చిందండి. ఇంకో డిజైన్ ఓషన్ డిజైన్ అన్నాను కదా, అది కూడా మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగా వచ్చింది. కస్టమైజ్ చేసుకుంటే రెండు డిజైన్లోనూ ద బెస్ట్ డిజైన్స్ అని అనిపించిందండి. అంతేనండి ఇవాళ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.